డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. జనరల్గా ఇంట్లో రకరకాల వాస్తు దోషాలు కనిపిస్తూ ఉంటాయండి. అవి చిన్న చిన్నవే అయినా దానికి ఇచ్చే దుష్ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. అంటే ఉంటా అది తెలుస్తూ ఉంటుంది. సో అవి ఏంటి, కొన్ని వాటికి ఏమైనా రెమెడీస్ మనం సూచించగలుగుతామా? సో ఏవి తప్పుగా ఉంటే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా అండి. సాధారణంగా ప్రతి ఇంట్లో కానీ ఏ ఇంట్లో అది విల్లా కానీ లేకపోతే ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్ హౌస్ అయినా కానీ ఖచ్చితంగా దోషాలు అయితే ఉంటాయి. తెలుసో తెలియకుండా ఉంటాయి. కొంతమంది తెలిసి ఉంటాయి, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళు పాపం వాళ్ళ బిజీ లైఫ్ ఉండవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ చాలామంది ఇంపాక్ట్ అవుతారండి దీనికి సంబంధించి. సో ఎట్లాంటి దోషాలు అంటే, అసలు దోషాలు అంటే ఏందని తెలుసుకుందాం అండి. ఎక్కడ ఉంటాయి దోషాలు అనేది? సాధారణంగా ఏంటంటే దోషాలకు వస్తారు ఏంటంటే, దోషాన శాశ్వత ప్రోక్తో పరిహారైన శాంతి బాగా అంటారు. అంటే దోషాలు అనేది ఉంటాయి ఖచ్చితంగా, కానీ దానికి పరిహారాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మన పరిహారాలు దోషాలు ఉన్నాయని ఐడెంటిఫై చేయగలగాలి ముందల, దాని పరిహారాలు మనం చేసుకోగలిగితే అండి ఖచ్చితంగా వాళ్ళకి అది ఇంపాక్ట్ అనేది ఉండదు అనమాట. సో దీనికి సంబంధించిన ముఖ్యంగా మనకి ఇది 4 ప్లాట్లు ఒక ఇల్లు తీసుకుంటే అండి, ఇది లివింగ్ రూము, కిచెను, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లాగా తీసుకుంటే వీటికి సంబంధించి మనం డిఫరెంట్ ఉంటాయి. ముఖ్యంగా ఆన్ ది హోల్లో మనకి సాధారణంగా ఇంట్లో ఏంటంటే ఈశాన్య బ్లాక్ ఎక్కువ ప్రాముఖ్యం అండి. మనకి ఏదైతే ఆన్ ది బాడీకి హెడ్ ఎలా ఇంపార్టెంటో, మన చిన్న తలనొప్పి వస్తే మన హోల్ బాడీ అంతా కూడా సిక్ అవుతుంది. దట్ ఈస్ చాలా సెన్సిటివ్ పార్ట్ తల అనేది. లేదు మనకు దోమ ఎక్కడ కొడితే ఇంపాక్ట్ వేరండి, అదే దోమ ఎక్కడ కొడితే ఇంపాక్ట్ వేరు. సో అంటే సెన్సిటివ్ పార్ట్ హెడ్ అనేది. మనకి ఇంటికి ఇది హెడ్ టైప్ అనమాట. చాలా సెన్సిటివ్ కూడా ఇది ఇష్టం ఈశాన్య కార్నర్. ఈ కార్నర్లో మనకి తీసుకొచ్చి చాలా మంది తెలుసో తెలియకో ఇక్కడ డోర్ దగ్గర చెత్త బొట్లు పెడతా ఉంటారు. ఉదయం పూట చెత్తతో అసలు తీసుకుపోతారని చెప్పేసి. ఫ్లాట్ అయినా కానీ బయట పెట్టారు, ఇక్కడ డోర్ ఆనుకొని పెడతారండి. చెప్పులు తీసుకుని డోర్ ఎదురుగా నానిస్తారండి. ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్ పోతారు. కొంత చెప్పులు వేసుకుని పోతున్నారు ఈ మధ్య పిల్లలు. స్కూల్ పిల్లలు అయితే అంతే షూ మీద లోపల వేస్తున్నారు, ఇక్కడ షూ వేసుకుని బయటకు వస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేయకూడదండి. తర్వాత కొంతమంది చిన్న ఇళ్ళు ముఖ్యంగా అండి ఈశాన్యులు ఈ భాగంలో ఇక్కడ టాయిలెట్స్ కడుతున్నారు. ఇక్కడ కానీ టాయిలెట్స్ కడుతున్నారు, వాష్రూమ్స్ టాయిలెట్స్ కడుతున్నారు. అస్సలు అత్యంత దారుణమైన పరిస్థితి, అది చేయకూడదండి. తర్వాత ఏంటంటే ఇది ఈశాన్య పార్ట్లో మనకు ఇందాక కొన్ని వీడియోస్ చెప్పుకున్న టీవీ కానీ టీవీ సెట్లు అని ఈ పక్కన ఈస్ట్ కానీ ఇక్కడ పెట్టుకోవాలండి. సిట్టింగ్ ఏరియా అంతా ఇటు పెట్టుకోవాలండి. ఇది చాలా మంది ఇవి దోషాలు ఎలా తెలుస్తాయి అంటే, మీకు ఆ ఇంట్లో ఒత్తిడిగా ఉంది, సపోజ్ బాగా ఒత్తిడిగా ఉంది, లేకపోతే ధనం అస్థిరత అంటే ఎక్కువగా స్థిరంగా లేదు అనుకోండి, ఖచ్చితంగా ఈశాన్య లోపం ఉన్నట్టేనండి. అదే కొంతమంది ఇళ్లలో ఆరోగ్యం బాగోట్లేదు, ప్రొలాంగ్ డిసీజెస్ అంటే డయాబెటీస్, లేకపోతే బీపీ, లేదంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇంకైతే ప్రొలాంగ్ డిసీజ్, ఇవన్నీ క్షయ ఇట్లాంటివి వస్తాయి అనమాట. అవి లాంగ్ టర్మ్ డిసీజ్. అవి డిసీజ్ లేకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు, మా పిల్లడు ఎప్పుడు పడితే అప్పుడు సిక్ అవుతున్నాడు అని చెప్పేసి, లేకపోతే మా అమ్మగారు ఎప్పుడు సిక్ అవుతున్నారు, చిన్నవే జలుబు దగ్గు అయ్యేనా కానీ దానికంటే కిచెన్లో అంటే ఆగ్నేయ కార్నర్లో లోపం ఉంటే ఆరోగ్య విషయాల మీద ప్రభావం పడుతుంది అనమాట. సో ఇది అది అంటే తెలిసిపోతుంది మనకి మాట్లాడితే. వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రభావం ఇట్లా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఇది అప్పుడు ఎక్కడ వాళ్ళ దగ్గర ఏం చేస్తారండి, ఇక్కడ మనకి బియ్యం సంచిలో బ్యాగులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి కొంతమంది ఇక్కడ పెడతారండి. నార్త్ డైరెక్షన్ లో ఇక్కడ ఖాళీ ఉంటుంది ఇక్కడ పెట్టేస్తారు, కానీ ఇక్కడ పెట్టకూడదు. అది తీసుకొచ్చి ఈ భాగం పెట్టాలన్నమాట. ఈ భాగం పెట్టాలి, నార్త్ బ్యాగ్. కొంతమంది సాధారణ చాలా మంది నేను గమనించింది ముఖ్యంగా ఈ షింక్ అయితే ఏదైతుందో ఇక్కడ మనం కడిగే షింకు ఇక్కడ కనిపించేస్తారండి. బిల్డింగ్ ఇట్లా ఈ గోడకి మధ్యలో ఇక్కడ షింక్ ఉంటుంది, మొత్తం ఇక్కడ ట్యాబ్ పెట్టుకొని ఇక్కడ అంట్లు కడుగుతూ ఉంటారండి. ఇది యాక్చువల్లీ ఈశాన్య మూల అండి. ఈ గదికి ఈశాన్య మూలలో ఎవరు ఉంటారు? శివుడి స్థానం అనమాట. శివుడి ప్లేస్ లో మనం వేస్ట్ వాటర్, అడ్డమైన గడ్డ అంతా వేస్తాం. దాంతో తీసుకొని సామాన్ మాత్రం దాంట్లో వేసేస్తామండి. ఓవర్ నైట్ అంతా మార్నింగ్ కడిగేస్తాం, అది సాధారణం. అందుకని ఏం చేయండి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలండి. ఈ పోర్షన్ అట్లీస్ట్ ఒక 3 ఇంచెస్ 5 ఇంచెస్, వాళ్ళకి చిన్న ఇల్లు ఉన్నా కానీ 3 ఇంచెస్ గ్యాప్ ఇవ్వగలుగుతుంటే చాలా బెనిఫిట్ అవుతాయండి వాళ్ళకి. ఎందుకంటే శివుడు వచ్చేసరికి, శివస్థానం వచ్చేసరికి చాలా సెన్సిటివ్, అదే మేము సైడ్. సో ఆ శివస్థానం మీరు ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలంటే అంత అభివృద్ధి ఉంటుంది అనమాట వాళ్ళకి. ముఖ్యంగా స్థిరత్వం పెరుగుతుంది అనమాట. ఇది మెయిన్ చాలా మంది ఇళ్ళలో నేను గమనించిన ప్రాబ్లం అండి. ఆ తర్వాత మనకి స్టోరేజ్, ఇక్కడ స్టవ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఎక్కడెక్కడో పెట్టేస్తారు తీసుకొచ్చి. ఈ ఆన్ ది హోల్ ఈ రూమ్కి ఇక్కడ ఉంటే స్టవ్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ షింక్ ఇచ్చేస్తే ఈ పోర్షన్లో మనకి ఈ పక్కన ఉండాలండి. ఇక్కడ మీరు కడిగేసిన పాత్రలు గీతలు కానీ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ అనేది ఈ పోర్షన్ ఉండాలి. అంటే 2 hours సౌత్ డైరెక్షన్ ఉండాలి ఎక్కువగా, ఈస్ట్ లైట్ ఉండకూడదు అనమాట. ఇది అగ్నితత్వం, స్టవ్ అనేది అగ్నితత్వం. సో అగ్నితత్వం మనం ఎక్కడ ఉండాలి? ఈ ఆగ్నేయ మూల ఉండాలి. ఇది ఆగ్నేయ మూల, సౌత్ ఈస్ట్ కార్నర్.
ఇది లేకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంటే ఆరోగ్య ప్రభావాలు ఇంత చెప్పినట్టు ఆరోగ్యపరంగా చాలా ఎప్పుడు ఏదో ఒకటి ఇంట్లో జరుగుతుంది. పెద్దలకు కానీ పిల్లలకు కానీ. ఆ తర్వాత అదే రూమ్ మనం తీసుకుంటే బెడ్రూమ్లో వస్తారు కానీ బెడ్రూమ్లో కూడా ఆరోగ్య ప్రభావం పడుతుంది. ఎస్పెషల్లీ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కానీ లేకపోతే సౌత్ ఫేసింగ్ హౌస్కి వెళ్ళలో ఇంట్లో పెద్ద కొడుకు మగసంతది లేదా మగసంతది మీద హెల్త్ ప్రభావాలు ఉంటాయండి. అంటే అదే ఇంట్లో పుట్టిన పిల్లలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. లేదు మన రెంట్ హౌస్ అండి మారామండి, మారిన తర్వాత నాకు ఇక్కడ మా అబ్బాయికి కలిసి రావట్లేదు, మా అబ్బాయికి ఆరోగ్యం ఆరోగ్యం పాడవుతుంది, లేదంటే ఎడ్యుకేషన్ వీక్ అయ్యాడు, లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్స్ అందరం వచ్చారు. ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్స్ మగసంత మీద పడతాయి అన్నమాట. ఓకే. సో ఇవి మనకి నైరుతి కార్నర్లో వచ్చే దుష్ప్రభావాలు. కొంతమంది నైరుతి కార్నర్, కొంతమంది మన నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుందండి. అదేంటంటే కొంతమంది సపోజ్ మన బిల్డింగ్ టెర్రస్ అనుకుంటే ఇక్కడ కార్నర్లు పెడితే ఓకే నో ప్రాబ్లం అండి, ఇక్కడ ట్యాంక్ పెడితే. కొంతమందిని కొంచెం ఈ పక్క జరిపి పెడతారు, లేదా ఈ పక్క పెడతారు. ఈ పక్కలో అసలు పెట్టకూడదండి, ఈ డస్ట్లో పెట్టాలి, ఇక్కడ కానీ పెట్టాలి ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది. ఇక్కడ లేకపోతే ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లో ఉన్న డబ్బులు ఏదో స్థిరంగా ఉండదు అనమాట. స్థిరంగా ఉండదు. మనకి చాలా హార్డ్ వర్క్ చేస్తాం. మీకు 5 lakhs పర్ మంత్ అంటే 10 lakhs మంత్ వచ్చినా కానీ మీ దగ్గర స్టోరేజ్ ఉండదు, ఆటోమేటిక్గా ఎవాక్యుయేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇదే ఇంట్లో కింద సంపు పెడతారండి, వాటర్ సంపు. అది బయట అయినా కానీ ఇంటి కింద అయినా కానీ అది ఉండకూడదండి ఖచ్చితంగా. సంపు అనేది మీకు ఖచ్చితంగా ఈ డైరెక్షన్ ఉండాలండి. వాటర్ సంపు ఇది బోర్వెల్ కూడా ఇక్కడే ఉండాలండి. బోర్వెల్ కానీ బావి కానీ ఏదైనా ఇదే రైట్ ప్లేస్ అనమాట. వాళ్ళకి ఇక్కడ లేదు ప్లేసు, డోర్కి ఎదురుకు ఆపోజిట్ ఉండకుండా ఇక్కడ ఉండాలి. డోర్కి ఎదురుకు పక్కన మనం అంటే సంపు మీద నడవకూడదు అనమాట. ఇక్కడ సపోజ్ ఈ డోర్ పెట్టుకున్నారు ఇక్కడ వదిలేరు, గ్యాప్ వదిలేసి ఇక్కడ పెట్టుకోవాలి వాటర్ సంపు. సో ఇది మెయిన్ అదండి. ఇది ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే మీకు అభివృద్ధి ఆటంకాలు. సంపు మీద మనం నడుస్తున్నా అంటే కింద అంటే హాలో ఉండకూడదు అనమాట. ఉంటే ఏంటంటే మనకు అభివృద్ధి, మనకి ఏదైతే పాజిటివ్ మీరు అంతా హార్డ్ వర్క్ చేసి వస్తారు, అదేదో పాజిటివ్ ఎనర్జీ మనకు అక్కడే క్లోజ్ అయిపోతుంది, అక్కడే డంప్ అయిపోతుంది. సో ఇది చాలా జరిగే విషయాలండి. ఆ తర్వాత మనకి వాయువు వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ కిటికీలు పెట్టరండి. వాయువు అంటే ఏంటంటే గాలి. సో గాలి ఎందుకంటే వెంటిలేషన్. మీరు ఇంతకుముందు పూర్వకాలం ఇల్లు తీసుకుంటే పైన వెంటిలేషన్ చిన్నది ఉండేది, కింద కిటికీ ఉండేది. అది ఎందుకంటే వెంటిలేషన్ ఎందుకు పెట్టాలంటే ఇంట్లో ఉన్న హీట్ వేవ్స్ అంతా వేడంతా పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎగ్జాస్ట్ అవుతుంది. ఇప్పుడు పెట్టట్లేదు. కనీసం ఏదైతే నార్మల్ వాల్కి కిటికీలు ఉన్నాయో కిటికీలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. కిటికీలు పెట్టుకుంటే మీకు ఇదేంటంటే డెసిషన్ మేకింగ్ కానీ తర్వాత జనాభా యొక్క స్టెబిలిటీ అర్థవంతంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ముఖ్యంగా అనుబంధాలు బాంధవ్యాలు చాలా చక్కగా స్థిరంగా ఉంటాయండి. చాలా మంది అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తున్నాయండి అయ్యి అని చెప్పేసి. ఈ నవేడేస్ చాలా ఎక్కువ రీజన్ ఏంటంటే ప్రాపర్గా వాస్తు లేకపోవడం కూడా ఒక కారణం అండి. సో జనరల్గా మనం ఈ 4 డైరెక్షన్స్కి సంబంధించి చేసే మిస్టేక్స్, సో ఎక్కడ ఏ మిస్టేక్ వచ్చినా కూడా మొత్తమే ఇల్లు ఖాళీ చేసి లేకపోతే ఇల్లుని కూలగొట్టి అట్లా కాకుండా ఎక్కడికక్కడ రెమెడీస్ కూడా ఉంటాయి. ఇన్ టైంలో మనం తెలుసుకొని వాటిని చేసుకుంటే సరిపోతుంది కదండి. చిన్న చిన్న మార్పులు అవి కూడా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం మనం. ఎగ్జాంపుల్ ఒక ఈ డైరెక్షన్ పాడైపోతే ఇది చేసి చూడండి, అట్లీస్ట్ కొంత మీకు బెటర్ అనిపిస్తుంది అన్నట్టుగా. ఒక చిన్నదండి నేను ఈశాన్య మూల చెప్తాను, ఎందుకంటే ఇంటికి సెన్సిటివ్ పార్ట్ కాబట్టి. ఈ సెన్సిటివ్ పార్ట్లో మనం ఎంత లైట్ వెయిట్, సపోజ్ ఈ రూమ్ ఉంటే లివింగ్ రూమ్ మనకి, ఈ పోర్షన్ మీరు ఎంప్టీ చేసి పెట్టండి, ఖాళీ ఉంచండి. ఇప్పుడు మీరు పక్క తలుపు ఎక్కాలి ఏదో పెట్టుండొచ్చు, స్కూల్ బ్యాగ్స్ లేకపోతే షూ ర్యాక్ ఏదో పెడతారు చాలా మంది. అవి తీసేసి చూడండి, మీకు 3 months లోనే చాలా మార్పులు వస్తాయండి. సో నార్త్ ఈస్ట్ ఎప్పుడు లైట్ వెయిట్ గానే ఉండాలి. నార్త్ ఈస్ట్ లైట్ వెయిట్ అసలు ఎంటీగా ఉన్నా ఇంకా హ్యాపీ అన్నమాట. అప్పుడు మీకు లక్ష్మీదేవి ఇట్ల నుంచి వస్తుంది, ఇటు నుంచి కుబేరుడు వస్తాడు, మీకు లక్ష్మీదేవి మనీ ఇన్ఫ్లో ఉంటుంది, కుబేరుడు వచ్చి మీరు ప్రొటెక్ట్ చేస్తారు మనీని. మరే సో ఇది చాలా మీరు 3 months లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది ఎవరికైనా కానీ. సో మీలో ఎవరికైనా వస్తే కింద కమెంట్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.